హైదరాబాద్ మహానగరంలో అద్భుతమైన రిజర్వ్ ఫారెస్ట్. నగరం నడిబొడ్డున దట్టమైన అడవి. కాంక్రీట్ జంగిల్లో అడవింటని ఆశ్చర్యపోతున్నారు. కానీ మీరు విన్నది నిజమే. నగరం నడిబొడ్డున 274 ఎకరాల్లో దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. వేల సంఖ్యలో వృక్ష సంపదను, జంతుజాలాన్ని సంరక్షించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ గార్డెన్ అందరినీ అలరిస్తోంది. బొటానికల్ గార్డెన్. అందులోని సఫారీపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ తెలియని వాళ్ళంటూ ఉండరు. అయితే ఈ బొటానికల్ గార్డెన్లో ప్రత్యేకతలేంటి, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సఫారీ విషయాలేంటి, అక్కడ ఏమేమి తెలుసుకోవచ్చు, ఇక్కడ వైవిధ్యభరితమైన మొక్కలు, ప్లాంట్స్, మెడికల్ వాల్యూస్ ఉన్న ఎన్నో వేల మొక్కలు ఇక్కడ ప్లాంట్ చేయబడినాయి. అసలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి సఫారీలో మనకు ఎట్లాంటి జంతువుల్ని చూపిస్తారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని ఆసక్తికరమైన సందర్శన స్థలాల్లో బొటానికల్ గార్డెన్ ఒకటి. ఇది రిఫ్రెష్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బొటానికల్ గార్డెన్లో వైవిధ్య భరితమైన వృక్ష సంపద ఉంది. తెలంగాణ అటవీ శాఖ అభివృద్ధి చేసిన బొటానికల్ గార్డెన్ నగరం మధ్యలో దాదాపుగా 274 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపుగా 2000 రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వివిధ వాతావరణ పరిస్థితుల్లో మనగలిగే మొక్కలు, చెట్లు, వృక్షాలు, భారీ వృక్షాలు సైతం ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల్లో ఉన్న దట్టమైన రిజర్వ్ ఫారెస్టులో పలు జంతుజాలాలు కూడా ఉన్నాయి. కొత్తగూడ రిజర్వ్ ఫారెస్టులో సహజ వృక్షజాలం, జంతువులను రక్షించే ఉద్దేశంతో బొటానికల్ గార్డెన్కి భూమిని కేటాయించారు. ఔషధ మొక్కలు, అలంకారమైన మొక్కలు, పండ్లు, కలప చెట్లు, వెదురు, తాటి చెట్లు వంటి వివిధ రకాల వృక్ష జాతులతో పాటు అనేక రకాల నీటి మొక్కలతోనూ అలరిస్తూ ఉంటుంది బొటానికల్ గార్డెన్. ఈ ఉద్యానవనం వివిధ రకాల వృక్షజాలం గురించి ప్రజలలో అవగాహన కల్పించడంతో పాటు పచ్చని ప్రకృతిలో కాసేపు సేద తీరాలి అనుకునే వారికి అనువైన స్థలంగా కూడా ఉంటుంది. నగరాల కాలుష్యం, గందరగోళం నుంచి దూరంగా వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు గడపడానికి సరైన ప్రదేశమని చెప్పొచ్చు. అంతేకాదు పరిశోధనలు, ఇతర శాస్త్రీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే మొక్కల కోసం స్టాక్ హౌస్గా కూడా పనిచేస్తుంది. ఇక్కడ మొత్తం 53 థీమ్స్లో ఒక్కొక్క థీమ్ పార్క్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. పెన్సిల్, రబ్బరు పార్కు, బటర్ఫ్లై పార్క్, ఇంటి పేర్ల చెట్ల పార్క్, కాగితం పార్క్, మ్యూజికల్ పార్క్, కాస్మెటిక్ పార్క్, సుగంధ పార్క్, వంటగది పార్క్, ఇలా మొత్తం 53 థీమ్స్ ఉన్నాయి. ఒక్కసారి బ్యాటరీ వెహికల్ ఎక్కితే పిల్లలకు, పెద్దలకు ఎక్కడా లేని విజ్ఞానం, ఆహ్లాదం. ఎడారిలో పెరిగే మొక్కలతో పాటు దట్టమైన వృక్షజాలంతో సందర్శకులను ఆకట్టుకుంటోంది బొటానికల్ గార్డెన్. ప్రతి ఒక్క చెట్టుకి ఆ చెట్టు శాస్త్రీయ నామాన్ని పెట్టడమే కాకుండా నిర్దిష్టమైన సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. వాకర్స్కి కూడా ఇది అనువైన ప్రదేశమని చెప్పొచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్కి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ తరచుగా వనభోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకమైన ప్లే ఏరియా ఉంది. స్త్రీలకి, పురుషులకి విడివిడిగా ఓపెన్ జిమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎకో ఫ్రెండ్లీ ఫారెస్ట్ గా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తగా వర్చువల్ థీమ్ పార్కులను రీసెంట్ గా ప్రారంభించారు. ఇక్కడ తూర్పు, పశ్చిమ కనుమలను కళ్లకు కట్టినట్టుగా 3D ఎఫెక్ట్స్ లో బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. అంతేకాదు ప్రకృతిలోని వింతలు, విశేషాలను చూపిస్తున్నారు. స్పేస్ లోకి వెళితే ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసే విధంగా వర్చువల్ లో చూపిస్తున్నారు. ఎకో థీమ్ పార్కులలో వన్యప్రాణులు, పర్యావరణం, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తున్నారు. బొటానికల్ గార్డెన్ లో మరో ప్రత్యేకత వైల్డ్ లైఫ్ నైట్ సఫారీ. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి వైల్డ్ లైఫ్ నైట్ సఫారీని ప్రారంభించారు. అడవి లోపలికి సఫారీ వాహనంలో సందర్శకులని తీసుకువెళ్లారు. ఒక్కో వాహనంలో 13 మందిని అనుమతిస్తారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ అడవి లోపల తిప్పుతారు. అందులో వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీని ఎంజాయ్ చేయొచ్చు. డే టైంలో డైరెక్ట్గా అడవిలో తిరిగే జంతువులని చూడొచ్చు. హైదరాబాద్ మహానగరం అంటే కేవలం కాలుష్యవంతమైన రోడ్లు మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవాలనుకునే ప్రదేశాలు ఉన్నాయి. బిజీ లైఫ్లో కాస్త ఉపశమనం పొందాలి అనుకునే వారికి, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ అడవి చల్లని నీడనిస్తుందంటున్నారు నిర్వాహకులు. బొటానికల్ గార్డెన్లో వివిధ రకాల వృక్షాలు, జంతుజాతులను చూడొచ్చు. తెలంగాణ అటవీ శాఖ అభివృద్ధి చేసిన బొటానికల్ గార్డెన్ నగరం మధ్యలో దాదాపుగా 274 ఎకరాల్లో విస్తరించింది. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీ వెహికల్ ద్వారా గార్డెన్ మొత్తాన్ని చుట్టి రావచ్చు. అసలు బొటానికల్ గార్డెన్లో ఎలాంటి వృక్ష జాతులున్నాయి, ఎన్ని ఔషధ మొక్కలున్నాయి, ఇక్కడున్న 53 థీమ్స్ ప్రత్యేకతలు ఏంటి? బొటానికల్ గార్డెన్ ప్రత్యేకతలేంటి, అసలు ఇక్కడ ఎట్లాంటి థీమ్స్తో చెట్లను నాటారు,
పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్గా ఉపయోగపడటానికి ఏమేమి విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు? పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మనతో పాటు బొటానికల్ గార్డెన్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి థీమ్స్తో మనకి ఇక్కడ చెట్లు నాటడం జరిగింది? ముఖ్యంగా చాలా థీమ్స్ చెప్తున్నారు, బటర్ఫ్లై కావచ్చు, పెన్ అండ్ రబ్బర్ కావచ్చు, పెన్సిల్ అండ్ రబ్బర్ కావచ్చు, చాలా థీమ్స్ చెప్తున్నారు కదా, డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు బొటానికల్ గార్డెన్ నందు రకరకాల అటువంటి స్పీసెస్ నాటడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక థీమ్ అనే దాన్ని కాన్సెప్ట్ బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ కావాల్సినటువంటి స్పీసెస్ అన్ని కలెక్ట్ చేసి దానికి మెయిన్ కీ రోల్గా ఉన్న స్పీసెస్, ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్సిల్ అండ్ రబ్బర్ గార్డెన్ ఉంది. దానిలో పెన్సిల్ పల్ప్ తయారయ్యేటువంటి ప్లాంట్స్, ఆ యొక్క ప్లాంట్స్ అనేవి చెట్లు మొత్తాన్ని కలెక్ట్ చేయటం. ఎగ్జాంపుల్ ఒక ఫైనస్ వెరైటీస్, జూనిఫరస్ వెరైటీస్, తర్వాత ఇవి సిట్రస్ దేవదారు వెరైటీస్, ఇవన్నీ పెన్సిల్ తయారీలో వాడుతుంటారు. ఇవన్నీ మనకి కాశ్మీర్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మనకి రబ్బర్ ఉంది, పెన్సిల్ అండ్ రబ్బర్లో. ఆ రబ్బర్ కూడా కేరళ నుంచి మనకి హెవియా బ్రెజిలియన్స్ స్పీసెస్ అనేవి మనకి పారా రబ్బర్ తయారీకి కేరళ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అది ఆ థీమ్కి రిలేటెడ్, అదే విధంగా రకరకాల థీమ్స్కి ఆ స్పీసెస్ అనే రిలవెంట్గా ఉన్నవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క థీమ్ అనేది దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి డిజైన్ షేప్లో, అంటే ఇప్పుడు పెన్సిల్ అండ్ రబ్బర్ రంగులో పెన్సిల్ షేప్లో వేయడం జరిగింది. తర్వాత బటర్ఫ్లై గార్డెన్ ఉంది. బటర్ఫ్లై గార్డెన్లో నెక్టార్ ప్లాంట్స్, హోస్ట్ ప్లాంట్స్ని కూడా దాని యొక్క బటర్ఫ్లై షేప్లో వేయడం జరిగింది. ఈ విధంగా పెన్సిల్ అండ్ రబ్బరు, బటర్ఫ్లై గార్డెను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ గార్డెను, తర్వాత పేపర్ గార్డెన్లో పేపర్ పల్ప్ తయారైనటువంటి ప్రతి ప్లాంట్స్ని కలెక్ట్ చేసి అవి కూడా రకరకాల ప్లేస్ నుంచి కలెక్ట్ చేయడం, పేపర్ షేప్లో వేయటం జరిగింది. రైట్, ఇక్కడికి వచ్చే విజిటర్స్లో మనం ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఎక్కువగా ఇట్లాంటివి కొంత ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడతాయి కదా. ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది? దట్టు ఈ మధ్య అందుబాటులోకి వచ్చింది కాబట్టి జనాల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే పాత టైంలో ఉన్న అందరి ఒక ఫుట్ఫాల్ కానీ, అంటే వాళ్ళు రావటం కానీ, జనం ఎక్కువ మంది పాత రోజుల్లో ఉన్నదానికి ఈ రోజుకి చాలా పెరగడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గార్డెన్ నందు ఒకప్పుడు ఓన్లీ సుబాబులు, యూకలిప్టస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇక్కడ మేము రకరకాల స్పీసెస్ కలెక్ట్ చేసి నియర్లీ 2000 స్పీసెస్ అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది. వీటిల్లో కూడా మనం ఫారెస్ట్ టైప్స్ వేయడం జరిగింది, ఈకోసిస్టమ్స్ వేయడం జరిగింది, తర్వాత థీమ్స్ అనేవి, గార్డెన్స్ అనేవి వేయడం జరిగింది. ఈ యొక్క ఇందులో మీకు ఫారెస్ట్ టైప్స్, రకరకాల ఫారెస్ట్ టైప్స్, అంటే మన తెలంగాణలో మన ఏరియాల్లో ఎక్కువగా రిలవెంటెడ్గా ఏ స్పీసెస్ అయితే ఉంటాయో వాటన్నిటిని ఒక 18 రకాల ఫారెస్ట్లు పెట్టడం జరిగింది. కానీ అడవిలో ఇన్ని రకాలు ఉంటాయి అనే విషయం అడవుల్లో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. మనకి ఇక్కడ మెడికల్ వాల్యూస్ ఉన్న చెట్లు ఎన్ని ఉన్నాయి? మెడికల్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకి ప్రతి చెట్టు అనేది మెడికల్ వాల్యూస్ ఉన్నదేనండి, మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి. ఎందుకంటే ప్రతి చెట్టు మెడిసిన్ వాల్యూస్ అనేవి మనకి పాత రోజుల్లో చరక సంహిత వీళ్ళందరూ ఆ రోజుల్లో చాలా మొక్కలు, ప్రతి మొక్కకి వాళ్ళు చేయటం జరిగింది, రీసెర్చ్ చేసి ప్రతి ప్లాంట్ అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే మెడిసిన్ వాల్యూ లేని చెట్లు అంటూ ఏమి ఉండవు. కానీ మనకి వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇది ఉంది, ఇది లేదు అనేది మనం చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి ప్లాంట్ మెడిసినల్ వాల్యూసే. రెండోది ఇక్కడ వాళ్ళ కోసం ఐడియా బాగా వాళ్ళందరికీ మెడిసినల్ వాల్యూస్ తెలియడం కోసం మెడిసినల్ ట్రీ గార్డెన్ వేసాము, తర్వాత హెర్బల్ మెడిసినల్ గార్డెన్ వేసాము. ఈ విధంగా మెడిసినల్ వాల్యూస్ అన్నీ కలిపి ఒక 2 థీమ్స్ వేయటం జరిగింది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక్కొక్క థీమ్ ఏర్పాటు చేసి దాదాపుగా 53 థీమ్స్తో బొటానికల్ గార్డెన్లో మనకి ఇక్కడ మొక్కలను నాటడం జరిగింది. ఈ మొక్కలు కూడా చాలా స్పెసిఫిక్గా ఒక్కొక్క థీమ్ని చూపించే విధంగా, దాన్ని ప్రతిబింబించే విధంగా, దాన్ని థీమ్ని మనకి కనిపించేలాగా దాన్ని డిజైన్ చేయటం జరిగింది అని చెప్తున్నారు. సో ఇంకా బొటానికల్ గార్డెన్ని ఆనుకొని సఫారీ కూడా ఉంది. ఈ నైట్ సఫారీలో అసలు ఏమేమి చూపిస్తారు, ఎట్లాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి చూద్దాము. దాంతోపాటు సైక్లింగ్ ఏరియా కూడా ఇటు ఆపోజిట్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొటానికల్ గార్డెన్ ఆనుకుని 100 ఎకరాలకు పైగా దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇందులో అనేక జంతువులు నివసిస్తున్నాయి. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ వైల్డ్ లైఫ్ నైట్ సఫారీని ప్రారంభించారు. వర్చువల్గా ప్రకృతిని ఎంజాయ్ చేయాలన్నా, తూర్పు పశ్చిమ కనుమల్లో ఉన్న ప్రకృతి అందాలను కళ్ళారా చూడాలన్నా ఈ వర్చువల్ ఎఫెక్ట్స్తో ఉన్న థీమ్ పార్కుల్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. బొటానికల్ గార్డెన్లోని నైట్ సఫారీ, వైల్డ్ సఫారీ ఏదైతే ఉందో వర్చువల్ దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఒక్కసారి పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సందర్శకులు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు ఏమేమి చూడొచ్చు, ఎట్లాంటి వర్చువల్గా వీళ్ళని
ట్రీట్ చేస్తారు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిర్వాహకులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా 90 అని 360 అని చాలా థీమ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? మన స్టార్టింగ్లో చూసుకుంటే మన చిన్నపిల్లలకి 5 to 8 years నుంచి 3 to 5 years వాళ్ళకి ఏఆర్ కిడ్స్ ఏరియా ఉంది. ఆ చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా దానికి ఏఆర్ కిడ్స్ ఏరియా ఉంది. నెక్స్ట్ కొంచెం ముందరికి వస్తే అటు నుంచి మన స్టార్టింగ్లో తెలంగాణ ట్రైబల్ లైఫ్ స్టోరీ, ఇంకా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా తర్వాత సెకండ్ రూమ్ వచ్చేసి 90 అనే ఉంది. 90లో డీప్ సింగ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మేము ప్రజెంట్గా డీప్ సింగ్ ఇంకా జురాసిక్ థీమ్ నడిపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి 360 ఇండోర్ థియేటర్ ఉంది. మన ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ప్లే చేస్తున్నారు. రెండు ఉంటాయి. తర్వాత వీఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ ఉంటుంది. దాంట్లో ఎక్స్ప్లోర్ చేయాల్సింది వస్తుంది గేమ్స్. దాంట్లో స్పేస్, అంటార్క్టిక్ ఎక్స్ప్లోరేషన్, అక్వేరియం, నేచర్ వాక్, ఫిషింగ్ ఉంటాయి అనమాట. ఈ 5 థీమ్స్ ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి నైట్ సఫారీ. మెయిన్ థీమ్ ఏమంటే నైట్ సఫారీ రైడ్ ఉంటుంది అనమాట. సఫారీ రైడ్లో అట్ ఏ టైం 13 members వెళ్తారు. చిన్నపిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. దాంట్లో వర్చువల్గా ఎనిమల్స్ చూపిస్తారు. ఇంకా మా ఫారెస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం రియాలిటీగా ఉంటుంది. ఎనిమల్స్ మొత్తం వర్చువల్గా చూపిస్తారు అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మనకి ఎక్కువగా చిన్నపిల్లలు కనిపిస్తూ ఉన్నారు కదా, ఈ వర్చువల్ ట్రీట్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఈచ్ థీమ్ 100 rupees అండి, ఎక్సెప్ట్ 90 వచ్చేసి 200 rupees ఈచ్ పర్సన్. మిగతావన్నీ 100 rupees అండి. మేము ఇంకా థీమ్స్ అన్నీ చేంజ్ చేస్తుంటాము. 2-3 monthsకి 1 monthకి థీమ్స్ మొత్తం చేంజ్ చేస్తుంటాము. రైట్, ఇక్కడ జనరల్గా హాలిడేస్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉందా, లేకపోతే జనరల్గా రోజు ఇంతే క్రౌడ్ ఉంటుందా? లేదండి, యాక్చువల్గా December 4 సీఎం ఇనాగ్రేషన్ కంప్లీటెడ్ అయింది. అప్పటి నుంచి నార్మల్గా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఎక్కువ ఏ థీమ్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? ఎక్కువగా ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా ఫ్లోటింగ్ వచ్చేసి మన అడల్ట్స్ అయితే 19 చాలామంది ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రజెంట్గా. తర్వాత చిల్డ్రన్స్ సఫారీ ఇష్టపడుతున్నారు. ఇంకా అదర్ యాక్టివిటీస్, వీఆర్ ఎక్స్పీరియన్స్ జోన్, ఇంకా అన్నీ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా 3 to 5 years వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి ఏఆర్ కిడ్స్ ఏరియా లైబ్రరీ అని ఉంది. దాంట్లో మ్యూజికల్ ప్లాన్స్ ఇంకా దానికి సంబంధించి ఉంది. ఇక్కడ వచ్చేసి మన శాండ్ టేబుల్ ఉంది. ఈ శాండ్ టేబుల్ కూడా మా చిన్నపిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. 1 to 3 years వాళ్ళు, 3 years 4 years వాళ్ళు. రైట్, సో చూస్తున్నాం కదా, సఫారీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా థీమ్స్తో ఇక్కడ మనకి వర్చువల్ ఎఫెక్ట్స్తో మనకి చాలా థీమ్స్ ఉన్నాయి. వాటిల్లో 90కి ఎక్కువగా జనాలు వస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హాలిడేస్ కావడంతో ఇంకా జనాలు ఎక్కువగా ఇక్కడికి సందర్శకులు రావటము, వాటిల్లో ఇట్లాంటి థీమ్స్ని బాగా ఎంజాయ్ చేయటం అవన్నీ జరుగుతున్నాయి. అయితే వీటన్నిటిలో కూడా సఫారీ అడవిలోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేయడానికి, సఫారీ వెహికల్తో వర్చువల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ మనకి ఏదైతే వెహికల్ ఏర్పాటు చేస్తారో ఆ వెహికల్లో అసలు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ జనాలు ఎట్లా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం.